అమర్ అంకుల్ అసలే ఇప్పటికే డిస్టర్బ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో అంకుల్ని ఇలా వదిలేసి వెళ్ళటం సరికాదేమో. ఒక్క క్షణం ఆలోచించు. ఏముంది, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తే సరిపోతుంది కదా. అలా ఒక సరస్వతి గారితో 2 నిమిషాలు మాట్లాడి వస్తే సరిపోతుంది కదా. అయ్యో పర్లేదు బాబు, నేనేమైనా వద్దంటున్నానా? మీరు వెళ్ళిరండి బాబు అని ఈ విధంగా అనగానే వెంటనే ఇక మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అయ్యో ఈ అంకుల్ ఏంటి, ఈ అంకుల్ని సాకు చేసుకొని అమ్మల్ని ఆపేయాలని చూశాను, కానీ అలా జరగట్లేదే. నేను ఇప్పుడు ఏం చేయాలి అనే విధంగా మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి. అప్పుడు వెంటనే పద మనోహరి మనం వెళ్దాం అని అనగానే ఇప్పుడు అక్కడికి వెళ్తే నేనే ఇదంతా చేశానని ఆ సరస్వతి మేడం గారు అమర్కి చెప్పిందంటే ఇక నన్ను అమర్ ఇంట్లో ఉంచేస్తాడా? నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడు. నాకు అసలు ఈ ఇంట్లోనే స్థానం ఉండదు. ఏం చేయాలో ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. సరే అమర్ పద అని అంటూ వెళ్తూ ఉండగా అంతలో మనోహరి కావాలని క్రింద పడిపోతుంది. అప్పుడు వెంటనే మనోహరి మనోహరి ఏమైంది అమ్మా, అమర్ నడవలేకపోతున్నాను అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే బాగి మాత్రం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అక్కడికి ఎందుకు వెళ్ళడమని పదే పదే ఎందుకంటుంది? ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అని మనసులో బాగి అనుకుంటూ మనోహరి వైపు చూస్తూ ఉంటే అంతలో మనోహరి బాగి వైపు చూడగానే ఏంటిది ఇలా చూస్తుందేంటి, కొంప తీసి దీనికి కూడా అనుమానం వచ్చేసిందా ఏంటి అని మనోహరి కంగారు పడిపోతూ వెంటనే అమర్ నన్ను కాస్త రూమ్లోకి తీసుకెళ్ళవా, నేను నడవలేకపోతున్నాను అని అనగానే అప్పుడు వెంటనే అమర్ మనోహరిని ఎత్తుకోబోతూ ఉంటే ఏమండి ఆగండి, అలా ఎత్తుకోవడం ఎందుకు? ఎంతైనా మీకు బరువు కదా. అసలే వెయిట్ మాత్రం ఎంతుంటుంది, ఓ 60 ఉంటుందా? అందుకే నేనున్నాను కదండి. పిన్ని రా పిన్ని, తలో చెయ్యేసి రూమ్లో పడుకోబెడదాం అని అంటూ వెంటనే మనోహర్ని అలా రూమ్లో వెళ్ళి పడుకోబెట్టగానే అయ్యో అమ్మ శుభమా అని ఇంటికి వచ్చావు, నీకు ఇలా కావటం కాస్త బాధగా ఉంది. పర్లేదు అంకుల్. అయ్యో మీరిదిలో ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి? ఏదో అనుకోకుండా కాలు స్లిప్ అయి పడిపోయాను. అమర్ ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదులే అమర్. ఎందుకంటే నేను లేకుండా నువ్వు ఒక్కడివే వెళ్తే నాకు సరస్వతి మేడం గారు ఎప్పుడూ ఆలోచనలోనే ఉంటారు. ఇప్పుడు ఎందుకులే, వద్దమర్. సరే మనోహరి, ఎందుకంటే నువ్వు అటు వెళ్తే మళ్ళీ నేను ఈ ఇంట్లో ఒక్కదాన్ని అయిపోతాను కదా. ఒక్కదాన్ని ఎలా అవుతావు? మేమందరం ఉన్నాం కదా, మేమందరం నిన్ను చూసుకుంటాం కదా, మీరు వెళ్ళండి పర్లేదు అని బాగి అంటూ ఉంటే అప్పుడు వెంటనే అమర్ నేను ఎక్కడికి వెళ్ళను, నేను సరస్వతి గారిని ఎప్పుడు వెళ్ళి కలవాలో నాకు బాగా తెలుసు అని విధంగా అంటూ వెంటనే అలా వెళ్తూ ఉండగా బాబు భోజనానికి రండి, అమ్మ మీరు కూడా రండి అని విధంగా అంటూ పిల్లలున్న రూమ్లోకి వెళ్ళగానే రామ్మూర్తి అలానే చూస్తూ ఉంటారు. ఏమైందమ్మా అలా చూస్తున్నారు? ఏం లేదు తాతయ్య, ఈ ఇంటి వాతావరణం చూస్తుంటే నిజంగా ఈ ఇంటికి మేము అంతకుముందు వచ్చినట్టు ఈ ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా అమ్మా? సరేలే. సరే ఆకలి వేయట్లేదా? అప్పుడనగా వచ్చారు, భోజనం అంతా సిద్ధంగా ఉంది, రండమ్మా. సరే తాతయ్య మీరు వెళ్ళండి మేము వస్తాము అని అనగానే వెంటనే వెళ్ళి అందరు కూడా కూర్చోగానే మంగళ వడ్డిస్తూ ఉంటుంది. అంతలో అమర్ కూర్చోగానే వెంటనే బాగి అలా అమర్ పక్కన కూర్చోగానే రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అమర్ వెంటనే బాగిని కోపంగా చూస్తూ ఉంటే బాగి మాత్రం తల కిందకేసుకొని భోజనం తింటూ ఉంటుంది. మరోవైపు మాత్రం ఇలా రాబాలిక, నీకు వాస్తవం ఏం జరుగుతుందో చూపిస్తాను అని ఈ విధంగా అంటూ వెంటనే అలా గుప్తా చూపిస్తూ ఉంటారు. యమహో యమ అని విధంగా అంటూ అలా వాస్తవాన్ని చూపిస్తూ ఉంటే పిల్లలందరూ కలిసి భోజనం చేయటం, బాగి అమర్ భోజనం చేస్తూ ఉండడం అదంతా కూడా చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అవును గుప్తా గారు, గతంలో ఏం జరిగిందో కూడా ఇందులో మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారా? అవును బాలిక, కనిపిస్తుంది, అయితే చూపించండి అని అనగానే వెంటనే
గుప్తా అలానే చూస్తూ ఉంటారు. ఏంటి గుప్తా గారు, చూపించండి గుప్తా గారు, అసలు నన్ను ఎవరు చంపారో, ఎందుకు చంపారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా చావుకో అసలు ఎవరు కారణం, ఎందుకు యాక్సిడెంట్, ఎందుకు అలా జరిగింది, చూపించండి గుప్తా గారు అని అంటూ ఉంటే, వీక్షింపము బాలిక అని అంటూ వెంటనే గుప్తా చూపించగానే ఇక అదంతా కూడా మనోహరి చేసిందని ఆ మాయా దర్పణంలో చూడగానే ఆరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి గుప్తా గారు, అంటే ఇదంతా చేసింది మనోనా? నేను ఎంత ప్రేమించాను నా మనోని. నా మనో నా చావుకు కారణమవుతుందా? అసలు ఇదంతా చేసింది మనునే అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను గుప్తా గారు అని అంటూ బాధపడిపోతూ ఉంటుంది. నా చావుకు కారణమైన ఆ మనుని నేను వదిలిపెట్టను. నన్ను ఇప్పుడే భూలోకానికి తీసుకెళ్ళండి. ఆ ఇంటి నుండి గెంటేసి నాకు ఎలాంటి పరిస్థితిని కల్పించిందో తనకు కూడా అలాంటి పరిస్థితిని కల్పిస్తాను. అసలు భూలోకంలోనే లేకుండా చేస్తాను. గుప్తా గారు, నన్ను భూలోకానికి తీసుకెళ్తారా లేదా అని గట్టిగా అరవగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి గుప్తా చూస్తూ ఉంటాడు. ఏమిది గుప్తా గారు, అలా చూస్తున్నారేంటి? మాయా దర్పణంలో కనిపిస్తుందని అన్నారు కదా, చూపించండి, నన్ను ఎవరు చంపారో చూడాలని అనుకుంటున్నాను అని అనగానే, ఇదంతా నేను భ్రమపడ్డానా? అంటే ఇప్పుడు అదే జరగబోతుందా? లేదు, అల్లకల్లోలం జరుగుతుంది. నిజం తెలుసుకున్నాక బాలిక ఏమవుతుందో నామరూపం లేకుండా అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే కనిపించకూడదు అని అనుకుంటూ, బాలిక ఇప్పుడు నువ్వు వీక్షించే సమయం కాదు బాలిక, నీ సమయము అయిపోయింది, ఇక పద బాలిక అని అంటూ తీసుకెళ్తూ ఉంటే, ఎప్పుడు చూపిస్తారు గుప్తా గారు? నేను మాత్రం ఖచ్చితంగా నా చావుకు కారణం ఎవరో చూడాలని అనుకుంటున్నాను, కానీ ఈ సమయంలో నువ్వు చూడకూడదు బాలిక అనే విధంగా అంటూ తీసుకెళ్తూ ఉంటే ఇక ఆరు మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భోజనం చేసి అలా చేతులు కడుక్కోగానే వెంటనే, ఏంటమ్మా అలా చూస్తున్నావు, ఇదిగో ఈ టవల్ తీసుకెళ్ళు అల్లుడు గారికి అని అనగానే వెంటనే టవల్ తీసుకొని ఇవ్వగానే అప్పుడు బాగి చేతిలో ఉన్న టవల్ని తీసుకొని బాగిని చూస్తూ అలా తుడుచుకుంటూ ఉంటే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.